హరే కృష్ణ. తృణావర్తుడనే అసురుల్ని కృష్ణ సంహరిస్తారు. ఇది కూడా యశోదమ్మ ఒకసారి కృష్ణని తన ఒళ్ళో పెట్టుకొని మంచిగా లాలిస్తూ ఉంటుంది. కానీ కృష్ణ అదే సమయంలో తన యొక్క శరీర యొక్క బరువుని పెంచేస్తారు. పెద్ద పర్వతం అంత బరువుగా మారిపోతారు. యశోదమ్మ ఇంక మొయ్యలాగా కృష్ణని పక్కన పెట్టేస్తుంది. ఆమెకి కృష్ణని పక్కన పెట్టాలని ఎటువంటి కోరిక లేదు. అంటే ఎంతో బలవంతంగా కృష్ణాన్ని పక్కన పెడుతుంది. కృష్ణ నుంచి సపరేట్ అవ్వటం యశోదమ్మకి ఇష్టం ఉండదు. యశోదమ్మ ఆశ్చర్యపోయింది, ఏమైంది మా పిల్లవాడికి ఇంత బరువుగా ఎలా మారిపోయాడని. అది కొండలా మారిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది. కానీ యశోదమ్మ ఇంకేమీ గత్యంతరం లేక పక్కన పెట్టేస్తుంది, కృష్ణ నువ్వు కిందనే ఉండి నేను మొయలేకపోతున్నానని. అయితే అలా కింద పెట్టి యశోదమ్మ వంటగదిలోకి వెళ్తుంది. యశోదమ్మకి చాలామంది సేవకులు ఉన్నారు ఆమెకి సేవ చేయటానికి. కానీ పర్సనల్గా కృష్ణకి చేస్తుంటుంది ఆమె ప్రేమ వల్ల. పని వాళ్ళు చేస్తే కరెక్ట్గా చేస్తారో లేదో అని యశోదమ్మనే పర్సనల్గా చేస్తుంది. సో అందుకే వంటగదికి వెళ్ళి కృష్ణకి ఏం కావాలో అప్పుడు ఏమైనా తినాలన్నా ఏదైనా యశోదమ్మనే. అంత చిన్నప్పుడు పాలు తాగి ఉండేవారు. కాకపోతే మరి ఏదన్నా యశోదమ్మ చేసిందో మనకు తెలియదు. అయితే అప్పుడు కంస తృణావర్తుని పంపిస్తారు. అది కృష్ణకు ముందే తెలుసు ఈ తృణావర్తుని అసలు వస్తారని. అందుకే కృష్ణ తన యొక్క బరువును పెంచుతారు. దానివల్ల ఏంటంటే యశోదమ్మ పక్కన పెడుతుందని. లేకుంటే తృణావర్తితో పాటు కృష్ణ యశోదమ్మతో పాటు ఉంటే తృణావర్తుడు యశోదమ్మను కూడా ఏదైనా హాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే తృణావర్తుడు ఏ రూపంగా వస్తారైనా పెద్ద గాలిదుమ్ము రూపంలో వస్తారు. అలా వచ్చినప్పుడు యశోదమ్మతో ఉంటే యశోదమ్మకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అప్పుడు కృష్ణ తన యొక్క బరువుని చాలా చాలా తగ్గిస్తారు. ఎలా అవుతారంటే ఒక పక్షి యొక్క రెక్కలాగా మారిపోతారు. మనకి జస్ట్ దాని రెక్క నుంచి వచ్చిన ఒక ఫెదర్ లాగా. వెంటనే తృణావర్తుడు కృష్ణలా గాల్లో పైకి తీసుకొని వెళ్ళిపోతారు. మొత్తం ఆ చిమ్మని చీకటి అయిపోతుంది. అంత దుమ్ము గాలిదుమ్ము అంత తీవ్రంగా రావటం వల్ల మనం కూడా చాలా ఎక్కువ గాలిదుమ్ము వస్తే ఎవరేం చూడలేరు కూడా. సో అటువంటి గాలిదుమ్ము వచ్చి ఎవరేం చూడలేకపోతారు. అందరి కళ్ళు మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉంటాయి. తర్వాత కొన్ని క్షణాల పాటు అట్లాగే ఉంటుంది. మొత్తం బృందావనం మొత్తం చీకటి అయిపోతుంది ఆ గాలిదుమ్ము వల్ల. ఎవరినెవరిని చూడలేకపోతారు. అయితే ఈ యొక్క సమయంలో యశోదమ్మ కూడా చాలా భయపడిపోతుంది ఎక్కడున్నాడు కృష్ణ అని. ఎందుకంటే ఆమె వంటగదిలో ఉంది, కృష్ణ అక్కడ బయట పడుకోబెడుతుంది. తర్వాత కృష్ణని అలా తృణావర్తుడు గాల్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. యశోదమ్మ వెతుకుతూ ఉంటుంది, ఏడి నా కృష్ణ, ఏడి నా కానా, ఏడి నా కానా అని. తర్వాత గట్టిగా ఏడుస్తుంటుంది, అయ్యో కానా 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 అని. తర్వాత కృష్ణ తర్వాత అన్ని చోట్ల వెతుకుతుంటారు. వారందరూ ఇళ్ళ పైకి ఎక్కి వెతుకుతున్నారు కృష్ణని. ఆ గాలిదుమ్ము వల్ల పైకి వెళ్ళిపోయాడు కృష్ణ ఎక్కడైనా. మొత్తం గార్డెన్లో వెతికారు, ఎక్కడ దొరకలేదు. వాళ్ళు తర్వాత ఇళ్ల పైన కూడా వెతకడం మొదలుపెట్టారు కృష్ణ ఎక్కడ ఉన్నారని. తర్వాత ఎక్కడ కృష్ణ కనిపిపోతే యశోదమ్మ అలా కుప్పకూలిపోతుంది బాధతోటి, మూర్చిపోతుంది ఆమె గట్టిగా ఏడుస్తూ. ఏ విధంగా అయితే దూడ చనిపోతే ఆవు ఏ విధంగా బాధపడుతుందో ఆ విధమైన బాధతో యశోదమ్మ అలా కూలిపోతుంది. అందరు గోపికలు వచ్చి యశోదమ్మని శాంతింపజేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాగా తృణావర్తుడు కృష్ణుణ్ణి అపహరించుకొని వెళ్తారు. అయితే యశోదమ్మ ఎప్పుడైతే ఈ విధంగా ఎంతో బాధపడుతూ అక్కడ ఉంటుందో అందరూ వ్రజవాసులు వచ్చి ఓదార్చటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ కృష్ణ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. సో కృష్ణకి స్పెషల్ ఎంజాయ్మెంట్. దేవత లోకంలో ఉన్నవారు కూడా కృష్ణుణ్ణి పర్సనల్గా దర్శనం చేసుకోవాలనే కోరిక ఉంది అక్కడున్న దేవత లోకంలో. మేబీ వాళ్ళకి అందరికీ యాక్సెస్ లేకపోయి ఉండొచ్చు. అందరూ పృథ్వీలోకానికి వచ్చి భూలోకానికి వచ్చి కృష్ణుని దర్శనం చేసుకునే అవకాశం లేకుండొచ్చు. వారి యొక్క కోరికను తీర్చడానికి కృష్ణ అయితే తృణావర్తుడు ఎంత పైకి తీసుకెళ్ళాలంటే స్వర్గలోకంలో ఉన్నవారు మంచిగా దగ్గరుండి కృష్ణాన్ని దర్శనం చేసుకునేంత అవకాశం కలిగించేట్టు అంత పైకి తీసుకొని వెళ్తారు. సో అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు, ఓ
కృష్ణ అంత పైకెళ్ళారు కదా! అక్కడ ఎలా ఆయన అఫ్‌కోర్స్ భగవంతుడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకేంటంటే కొంచెం పైకెళ్ళామంటే ఆ అట్మాస్ఫియర్ మనం హ్యాండిల్ చేయలేం. అందుకే మనం ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్ తగ్గిపోతుంది. అందుకే ఎయిర్ కండిషన్ అవసరం. అయితే కానీ ఇక్కడ ప్రభుపాద వారు క్లియర్‌గా చెప్తారు. పైన మనకి అఫ్‌కోర్స్ భగవంతుడు కాబట్టి ఏం రూల్స్ అప్లై చేయవు. కానీ అటువంటి శరీరం ఉన్న వాళ్ళు ఆ లోకానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి స్వర్గలోకాలు అక్కడ దేవతలు ఉన్నారా లేదా మనకు కనిపించదు, చాలా వరకు ఉంటాయి. కానీ ఇవన్నీ మనకి భాగవతంలో ఉంది కాబట్టి అది ఇంకా సూక్ష్మంగా ఉంటాం కాబట్టి అటువంటివి అంటారు. అయితే ఇక్కడ వారి యొక్క హృదయాలన్నీ ప్రేమతో నిండిపోయాయి. దేవతలు కూడా కృష్ణుడిని చూసి వారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే ఏమంటారంటే 1000 యోజనాల పైకి తీసుకెళ్లారంట కృష్ణని. 800 మైళ్ళ పైకి తీసుకొని వెళ్తారు కృష్ణని. అది ఆకాశంలోనే 9వ స్థాయి స్వర్గలోకం వరకు తీసుకొని వెళ్తారు. 9th లెవెల్. ఇప్పుడు మనకి భూలోకం తర్వాత అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాల 6 కింద మనం 7 భూవర్లోక అండ్ స్వర్గలోక 8 9. భూలోకం తర్వాత మనం భూమండలంలో ఉన్నాం. దీనిపైన భూవర మండలం, అక్కడ వచ్చి సూర్యుడు ఉండే మండలాన్ని భూవర మండలం అంటాం. దాని తర్వాత స్వర్గలోక మండలం. అందుకే ఓం భూర్భువస్వ అంటారు కదా. భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం. ఇలాగా అంత పైకి తీసుకెళ్ళాక కృష్ణ అక్కడున్న దేవతలోకంలో ఉన్న వారందరికీ దర్శనమిస్తారు. వెంటనే కృష్ణుడు తన యొక్క బరువుని పెంచేస్తారు. ఎంత బరువుగా అయిపోతారంటే సుమేరు పర్వతం అంత బరువుగా మారిపోతారు ఆయన. అయితే త్రినావతుడు అప్పటిదాకా కృష్ణని పట్టుకున్నారు గట్టిగా. ఇప్పుడు వెంటనే అంత బరువు అయ్యేసరికి ఇంకా త్రినావతుడు ఆయన వదిలేద్దామని ప్రయత్నిస్తున్నారు కృష్ణని. ఎందుకంటే మొయలేపోయారు. త్రినావత పట్టుకొని వెళ్ళారు అక్కడికి, కానీ కృష్ణ యొక్క బరువు పెరిగిపోయింది. సుమేరు పర్వతాన్ని ఎవరు మోయగలుగుతారు? ఎంత పెద్ద అసురులైనా కానీ సుమేరు పర్వతాన్ని మోయలేరు అది. అయితే వెంటనే కృష్ణని విడిపించుకోవాలనుకుంటున్నారు, కానీ కృష్ణావతను త్రినావతను చాలా గట్టిగా పట్టేసుకున్నారు. అయితే ఏమంటారంటే అప్పుడప్పుడు పిల్లలు భయపడితే గట్టిగా పట్టేసుకుంటారు కదా, కింద పడిపోతానేమో ఎంత హైట్ నుంచి అని. సో అలా కృష్ణ కూడా గట్టిగా పట్టుకుంటారు. సో దానివల్ల వెంటనే త్రినావతుడు అక్కడి నుంచి కింద పడతారు. ఆయన కృష్ణాన్ని పడేయాలనుకుంటారు, కానీ త్రినావతుడే కింద పడతారు. ఆయన పడి ఒక పెద్ద రాయి మీద పడతారు. అది కూడా ఎక్కడో పడరు, బృందావనంలోనే వచ్చి పడతారు. అంత పైకి వెళ్ళి ఎక్కడైనా పడవచ్చు. ఆయన డైరెక్ట్గా వచ్చి బృందావనంలోనే. వెంటనే ఆయన యొక్క శరీరం మొత్తం చితికిపోతుంది. గోపికలు ఆ అసురుని చూస్తే కృష్ణ ఆయన శరీరం మీద మంచిగా ఆడుకుంటున్నారు. ఆయన శరీరం మాత్రం మంచిగా చితికిపోయింది. కృష్ణ అక్కడే కూర్చొని హ్యాపీగా ఆడుతున్నారు. గోపికలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణని తీసుకొచ్చేస్తారు. వారందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. వారికి ఎంతో భయం కలుగుతుంది, అరే ఇంతసేపు కృష్ణ ఎక్కడున్నారని. తర్వాత అర్థమైంది ఈ యొక్క అసురుడు కృష్ణుడిని అపహరించుకొని తీసుకొని వెళ్ళారు చంపడానికని. కానీ ఎప్పుడైతే మళ్ళీ కృష్ణాని వాళ్ళు పొందుతారో అందరు గోపికలు, యశోదమ్మ అందరికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందరు గోపికలు యాక్చువల్ పరిగెత్తుకుంటూ కృష్ణని తీసుకెళ్తారు యశోదమ్మ దగ్గరికి. యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణని చూస్తుందో మళ్ళీ తన యొక్క ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అయిపోతుంది యశోదమ్మకి. అయితే కృష్ణుణ్ణి మనకి సేవ చేయాలంటే కృష్ణ అట్లాంటి టెస్ట్ కూడా అంత తీవ్రంగానే పెడతారు. యశోదమ్మకున్న టెన్షన్ ఎవరికి ఉండదు. ఆమెకు అంత ప్రేమ ఉంటుంది, అంత టెన్షన్ కూడా ఉంటుంది. తర్వాత అందరూ యశోదమ్మని తిడతారు, నీకెంత కరుణ కూడా లేదా? అంత చిన్న పిల్లవాడిని అంత పెద్ద గాలిదున్నం వచ్చినప్పుడు పట్టుకొని కూర్చోవాలి, కానీ అలా పక్కన పెట్టేసి వెళ్ళిపోతావా? నీకు ఎంత కఠిన నురాలివి నువ్వు అని ఆ విధంగా కొంచెం అంటారు. యశోదమ్మ అంటుంది, అరే మీకు అర్థమే కావట్లేదు, కానా యొక్క బరువు ఎంత అయిందో మీకు అర్థం కావట్లేదు, అందుకే నేను బలవంతంగా కింద పెట్టాను, నన్ను ఎందుకు అలా అంటున్నారు? అయితే యశోదమ్మ ఉంటుంది, నాకు ఇంకా డౌట్గా ఉంది ఎలా వీడు బరువు పెరిగిపోయిందా అని. కృష్ణ యశోదమ్మకి ఎటువంటి హాని కలగకూడదని తన యొక్క శరీరాన్ని ఆ విధంగా పెంచుతారు. సో ఇలాగా త్రినావతుని భగవంతుడు సంహరిస్తారు. అయితే త్రినావతుడు ఎలా త్రినావతుడు అయ్యారు, దీనికి కూడా కథ ఉంటుంది. ప్రతి ఒక్క అసురుల యొక్క వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది.
ఎందుకు ఆ విధంగా మారారు? అంటే ఏదో ఒక శాపం ఉండుంటుంది. ఏదో ఒక తప్పు పని చేసుంటారు. దానికి పరిణామంగా ఆ విధంగా అనుభవిస్తారు వాళ్ళు. కాపోతే అదృష్టం ఏంటంటే వారు కృష్ణుడి యొక్క చేతిలో వాళ్ళు సంహరింపబడుతున్నారు. అది అన్నిటికన్నా పెద్ద అదృష్టం. అయితే యశోదమ్మ అంటుంది, "ఓహ్! నేను ఈ విధంగా పెట్టాను. నేను నాకు కృష్ణని ఎప్పుడు పట్టుకోవాలనే ఉంది. కానీ ఆ టైంలో కుదరలేదు." తర్వాత యశోదమ్మ కూడా కృష్ణుడికి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. మళ్ళీ దిష్టి తీయటాలు, మళ్ళీ పాలు తాగిస్తుంది యశోదమ్మ. అందరూ బ్రాహ్మణులొచ్చి చదువుతారు, దాన ధర్మాలు చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు ఏది జరిగినా కానీ ఇది మాత్రం స్టాండర్డ్‌గా జరుగుతుంది. తర్వాత కృష్ణకి మంచిగా అభిషేకం చేసి అంత పంచ గవ్యాలతోటి ఆయనకి మంచిగా డ్రెస్ వేసి కూర్చోబెడుతుంది. అయితే యశోదమ్మ అనుకుంటుంది, అయ్యో నా భాగ్య ప్రకారంగా నాకు ఒకానొక పిల్లవాడిచ్చింది భాగ్యము. కానీ దురదృష్టం ఏంటంటే ఎంతోమంది నా కొడుకుని చంపడానికి చూస్తున్నారు. ఎన్నో రకాలైన అవాంతరాలు నా కొడుకుకి జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఎంతో కష్టమైన పరిస్థితి నుంచి నా కొడుకు బయటపడ్డాడు. ఈ విధంగా యశోదమ్మ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా అవుతుంది నా పిల్లవాడికి? ఎందుకు వీళ్ళందరూ ఈ రకంగా నా పిల్లవాడిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు? పోతనొచ్చింది, శకటాసురు వచ్చారు, ఇప్పుడు త్రినామర్తి వస్తారు. సో ఇలాగా యశోదమ్మకు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఏ తల్లికైనా టెన్షన్ ఉంటుంది. కానీ యశోదమ్మ స్పెషల్ కాబట్టి ఆమెకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆమె పిల్లవాడు కృష్ణ కాబట్టి. అయితే ఈ అసురులు ఏదో సాధారణ అసురులు కాదు. 12 మైళ్ళు అంటే మీకు పెద్ద సిటీ అంతా. అంత పెద్ద రూపాన్ని ఎవరైనా చూస్తే నార్మల్గా కూడా భయపడతారు. పిల్లవాడు అలా గాల్లో ఎగిరిపోయాడు, అంత పైకి వెళ్ళారు అంటే అది అంత పెద్ద అసురుడు వచ్చి కింద పడ్డాడు, అంత హైట్ నుంచి పడి చితికిపోయి చనిపోయాడు అంటే ఎవరికైనా భయం వస్తుంది పిల్లవాడికి ఏమవుతుందని. దానికి ముందు శకటాసురుడు, ఆ యొక్క పెద్ద బండి కింద పడిందంటే అది కూడా అంతే. తర్వాత ఏమంటుంది, ఎందుకు నా కొడుకుని అందరు ఇలా ద్వేషిస్తున్నారని భయపడుతూ ఉంటుంది. నా యొక్క ధనము, నా శరీరము, నా సంపత్తి అంతా నా కొడుకే, నాకు ఇంకేం లేదు. నేను భగవంతుడిని, విష్ణుని పూర్తి దాన ధర్మాలు చేసుకుంటూ, అన్ని రకాలైన పూజలు చేసుకుంటూ భగవంతుని నేను ప్రార్థిస్తాను. నేను 100 గుళ్ళు కడతాను కావాలంటే. కానీ అన్ని పుణ్యకార్యాల వల్ల నా కొడుకుకి మాత్రం ఎటువంటి హాని కలగకూడదు అని యశోదమ్మ కోరుకుంటుంది. అంటే యశోదమ్మకి ఒకటే ఒకటి విషయం కావాలి. ఆమెకేం కావాలంటే తన కొడుకు మంచిగా ఉండాలి. కానీ ఆమెకి అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ చేయించే తన కొడుకే, మొత్తం ముల్లోకాల కంట్రోల్ ఆయనలో ఉన్నాయి. అన్ని బ్రహ్మాండాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అన్ని అవతారాలు ఆయన నుంచి వస్తాయి. కానీ యశోదమ్మకి ఆ విషయం ఏమీ తెలీదు. ఇది యోగమాయ ప్రభావం అంటాం. మనకు కూడా భగవంతుడు తెలీదు, యశోదమ్మకు కూడా భగవంతుడు తెలీదు. కానీ చాలా వ్యత్యాసం ఉంది. మనమందరం మహామాయ ప్రభావంలో ఉన్నాం. యశోదమ్మ యోగమాయ ప్రభావంలో ఉంది. తర్వాత రోహిణితో అంటుంది యశోదమ్మ, నేను నా కొడుకుని అలా వైకుంఠానికో ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే ఇటువంటి మృత్యు భయం ఏం భయం ఉండదో అటువంటి ఆ లోకానికి నేను తీసుకొని వెళ్ళిపోతాను నా కానని. తర్వాత అందరు గోపికలు ఆశ్చర్యంతో వాళ్ళు మాట్లాడుతుంటారు, ఓ ఎంత అద్భుతం ఈ పిల్లవాడు, పెద్ద పెద్ద అసురులు వచ్చి చనిపోతున్నారు, పిల్లవాడికి మాత్రం ఏం కావట్లేదు. వారు పిల్లవాడిని చంపడానికి వస్తున్నారు, కానీ పిల్లవాడికి ఏం కావట్లేదు, వీళ్ళు చనిపోతున్నారు. ఇది చాలా పెద్ద ఆశ్చర్యం. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే దీని వెనకాల కూడా ఒక పెద్ద కారణం అయి ఉండొచ్చు. ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వారి పాపం పండి వారే చనిపోతారు. ఇది మంచి ఉదాహరణ దానికి. అంటే పాపాత్ములు చనిపోతున్నారంటే అది వాళ్ళ పాపం చేయటం వల్ల పాపం పండి. మా పిల్లవాడు కృష్ణ ఎంతో పుణ్యాత్ముడు కాబట్టి ఆయన ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. అందుకే అన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా కానీ కృష్ణ సేఫ్గా ఉంటున్నారు, అసలు అందరూ సంహరింపబడుతున్నారు అని వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఆ అసురుని సంహరించేది మీ పిల్లవాడే అని. సో ఇలాగా వాళ్ళు పోయిన జన్మలో మేము చేసుకున్న పుణ్యమేమో, దాన ధర్మమేమో, యజ్ఞయాగాలు చేశాము భగవంతుని మెప్పించడానికి, అందుకే మాకు ఇటువంటి మంచి పిల్లవాడిచ్చారు, ఇన్ని గండాల నుంచి కాపాడుతున్నారని వాళ్ళు ప్రార్థిస్తారు. హరే కృష్ణ.